ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, అద్వితీయుడా, మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నిన్నటి రాత్రి అంతను కూడా మీ యొక్క కంచె కాపుదల మా అందరికీ దయచేశారు తండ్రి. మీ రెక్కల చాటున మా అందరిని భద్రపరుచుకున్నారు ప్రభువా. సజీవ లెక్కల్లో నిలబెట్టుకున్నారు దేవా. మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ ఉదయాన్ని చూడలేక అనేకులు గతించిపోయారు నాయనా. అయినా కానీ అయా, మేము సజీవులంగా ఉండి ఈ విధంగా ప్రార్థించుకోగలుగుతున్నాం తండ్రి. అదేదో మా బలం కాదయ్యా, మా శక్తి కాదు నాయన, మాకున్న జ్ఞానము ఏమాత్రము కాదు తండ్రి. కేవలం మమ్మల్ని సజీవులుగా ఉంచిన మీ కృప వల్ల మాత్రమే సాధ్యమైనది నాయన. అందును బట్టి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, నీ న్యాయ విధులు నాకు సహాయములగును గాక అని కీర్తనల గ్రంథం 119వ కీర్తన 175వ వచనంలో ఆ భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవును తండ్రి, ఈ రోజున మా సహాయము మనుషుల దగ్గర నుంచి రాదు. మాకున్నటువంటి ధనం వల్ల మాకు సహాయం కలగదు. ఈ లోక సంబంధమైన అధికారము మాకు సహాయం చేయలేదు, కానీ మీ న్యాయ విధుల ద్వారా మాకు సహాయం వస్తుందని, మీ న్యాయ విధులను అనుసరించి మేము జీవించినట్లయితే అయ్యా, మేము ప్రతి విషయంలోనూ సహాయం పొందుకొని క్షేమముగాను సురక్షితముగాను ఈరోజు మేము జీవించగలము అని మీ మాటలు మాకు ఈ ఉదయాన్నే తెలియపరిచినందుకు తండ్రి, మీకే కోట్లాది కోట్ల స్తుతులనైనా. అయా, ఎంతో మంది బిడ్డలు ఈ రోజును ఎంతో ఆశతో, ఎన్నో ప్రణాళికలతో, ఎన్నో బాధ్యతలతో ప్రారంభిస్తున్నారు నాయన. కృప చూపించండి అయ్యా, వారి ఎడల మీ కరుణ చూపించండి ప్రభువా. ఏ బిడ్డకు ఏది కావాలో, ఏ సమయానికి కావాలో మీకు తెలుసు తండ్రి. వాటన్నిటినీ బిడ్డలకు దయచేయండి తండ్రి. అయ్యా, ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారందరికీ నేనైనా వారి వారి పనులలో అయా ఆశీర్వాదాలు పొందుకునే కృప చూపించండి. అదేవిధంగా ఆగిపోయిన పనులను బట్టి చింతిస్తున్నారు. ఏ పనైతే ఆగిపోయిందో అది యేసు నామంలో ఈ రోజున మరలా పునరుద్ధరించబడును గాక. అయా, నూతన కార్యాలు ఈరోజే ప్రారంభిస్తున్నారు. ఆ కార్యాలు కూడా యేసు నామంలో సఫలపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాము నాయనా. అదే విధంగా ఈరోజు మా ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నామయ్యా. మా వాహనాలను మీకు అప్పగిస్తున్నాం. మా యొక్క మార్గాలలో మీ రక్షణ దయచేయండి అయ్యా. ఎవరికి ఏ ప్రమాదం, ఏ అపాయము సంభవించకుండా, ఎటువంటి సమస్యలు మార్గమందు వారిని తండ్రి ముట్టకుండా కృప చూపించండి. క్షేమముగా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మరలా క్షేమముగా గృహాలు చేరబడే కృపా సహాయం అనుగ్రహించండి తండ్రి. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు, రాయబోతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు నాయన. మంచి జ్ఞానం వారికి దయచేయండి అయ్యా. జ్ఞాపక శక్తితో ప్రతి బిడ్డను నింపండి తండ్రి. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అన్నిటినీ కూడా మీకే అప్పగిస్తున్నాము. అన్నిటిలో కూడా ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండే కృప చూపించండి తండ్రి. అయా, గృహముల యందు ఒంటరిగా ఉంటున్నారు అయ్యా. ఏ దుష్టుడి కన్ను వారిపైన పడకుండా ఆ గృహాల చుట్టూ మీ కంచె దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, ఈ రోజున ఏ లోటు ఏ బిడ్డ కలిగి లేకుండా, ఏ ఆర్థిక అవసరతలు ఎవరిని కృంగదీయకుండా, ఏ అనారోగ్య సమస్యల వలన ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీరే తోడై ఉండి సమృద్ధినిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ప్రతి బిడ్డను కూడా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున మా అందరికీ సమాధానకరమైన, ప్రశాంతకరమైన జీవితాన్ని ప్రసాదించండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు లేకుండా తగ్గించుకునే, క్షమించే హృదయంతో ముందుకు సాగే కృప చూపించండి. ప్రాముఖ్యంగా మీ నామానికి మేము అవమానకరంగా ఉండకుండా
మా సమయాన్ని మేము వృధా చేసుకొనకుండా, ఈ లోక సంబంధమైన వాటికి ఆకర్షింపబడకుండా వాక్య జ్ఞానము కలిగి జీవించే సహాయము దయచేయమని, మీ కృపను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేల యానివర్సరీలు ఈరోజు జరుపుకుంటున్నారు తండ్రి. వారిని, వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని, మేము కూడా కొందరికైనా మీ యొక్క బలమైన వాక్యాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని, యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.